జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో అంటే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి 3 జాబితాలు రిలీజ్ చేశారు. మొన్న మరో 9 మంది పేర్లను కూడా ఖరారు చేసిన పరిస్థితి. పూర్తిగా నిన్నంతా కూడా ఏదైతే అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం బిజీగా ఉన్నారు. సో ఎక్కడికక్కడ కూడా ఈ షఫ్లింగ్స్ ఏవైతే ఉన్నాయో నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు దాంట్లో పూర్తి వ్యతిరేకత మొదటి నుంచి కూడా అదే ఉంది. ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. అంటే లోకల్ వద్దు, లోకల్ కావాలి, నాన్ లోకల్ వద్దు అన్నట్టుగా కూడా వీళ్ళందరూ మాట్లాడుతున్న పరిస్థితులు, ఒకరికొకరు వాళ్ళే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్సే వ్యతిరేకంగా పనిచేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా ఈ మొత్తం ఈ షఫ్లింగ్ కి సంబంధించి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటు జగన్ లో కూడా ఒక కలవరం అయితే స్టార్ట్ అయింది. అసలు ఎందుకు చేస్తున్నానా ఇది అనే విధంగా కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఈ మార్పులు చేర్పులేమో గానీ వైసీపీలో మాత్రం అసంతృప్తులు పెరిగిపోయారని చెప్పాలి. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో సీఎం జగన్ కసరత్తు ఇంకా సాగుతోంది. మొన్న రాత్రి పొద్దుపోయాక 9 మందితో కూడిన జాబితాను విడుదల చేసిన జగన్ మరికొన్ని కీలక అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలపై దృష్టి సారించారు. నిన్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో బిజీగా ఉన్న ఆయన ఎంపికల కార్యక్రమాన్ని సీఎంఓ ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించేశారు. కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. అయితే పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తనకు సహకరించడం లేదని ఆమె ఫిర్యాదు చేశారు. దొరబాబు అనుచరులు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని గీత అసహనం వ్యక్తం చేశారు. అయితే సిట్టింగ్లకు ఛాన్స్ ఇవ్వకుండా సహకరించాలంటే ఎలా అని పార్టీ నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురంలో వంగ గీత బలమైన అభ్యర్థిగా జగన్ విశ్వసిస్తున్నారు. అందుకు భిన్నమైన ఆమె స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను సీఎంఓ దృష్టికి తీసుకువెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా సీఎంఓకు మొన్న వచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు వచ్చారు. అనకాపల్లి టికెట్ దక్కకపోవడంతో పెందుర్తి స్థానం ఇవ్వాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరుతున్నారు. మొన్న పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్ రాజు తనకు మరో అవకాశం ఇవ్వాలని పట్టుపడుతున్నారు. వీరిద్దరూ మన సీఎంఓకు వచ్చారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి బొత్సలతో సమావేశమయ్యారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కూడా మరోసారి సీఎంఓకు వచ్చారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూనే నేతలు క్రమం తప్పకుండా సీఎంఓకు రావడం నియోజకవర్గాల్లో చర్చనీయాంశమైంది. కాగా ఈ నెల 25న సీఎం జగన్ విశాఖ జిల్లా భీమిలిలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ఉత్తరాంధ్ర జిల్లాలోని వైసీపీ నేతలు సమాయత్తమవుతున్నారు.